ఒక మహిళగా ఇటు ఫ్యామిలీని కానీ ఇటు రాజకీయాన్ని కానీ ఈ రెండింటిని ఇన్ని సంవత్సరాలుగా ఏ విధంగా బ్యాలెన్స్ చేయగలిగినారంటే ఏం చెప్తారు? ఇది చాలా కష్టమైన పని అయినప్పటికీ కూడా ఒక స్త్రీ ఒక హోమ్ మేకర్గా, హోమ్ మినిస్టర్గా, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, సేనేషు రంభ, భూజేషు మాత అన్నట్టు అన్ని క్యారెక్టర్స్ ఒక స్త్రీలో సహజంగానే దేవుడు పెట్టాడు. ఒక ఒక తల్లికి 10 మంది పిల్లలు ఉన్నా సరే 10 మందికి కూడా ఒకే టైంలో వాళ్ళకి సపర్యలు చేస్తూనే ఇటు భర్తకు కానీ కుటుంబానికి కానీ ఇబ్బంది కాకుండా చూసే ఒక మేనేజ్మెంట్ ఒక పురుషుడికి ఉండదు, ఒక స్త్రీకే ఉన్న వరం అది. సో ఒక అమ్మగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక వదినగా ఏ క్యారెక్టర్లో ఎవరికి కూడా నష్టం జరగకుండా చేసిన మాకు నిజంగా కూడా ఈరోజు పితృస్వామిక వ్యవస్థలో ఉన్న మగధీరులు ఎవరైతే ఉన్నారో, మా సోదరులు ఎవరైతే ఉన్నారో, స్త్రీ రాజకీయాలలో రాణించదో వంటిళ్ళ వరకే ఆమె పరిమితము అనుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక అనాలోచితమైన భావనలో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి తెలుసు స్త్రీ అంటే చాలా ఖతర్నాక్, ఒకవేళ మన పాలిటిక్స్లోకి తీసుకొని వస్తే మనకంటే ఎక్కువ బాగా చేయగలదు. కాబట్టి ఈవెను ఇంట్లో నుంచే సలహాలు అడగదు. అంటే శరణేషు దాసి, శయనేషు అంటే శయనేషు అంటే రంభ అన్నప్పుడు కూడా మళ్ళీ కార్యశాస్త్రి శయనేషు మంత్రి అన్న అందులోనే మంత్రిగా సలహాలు ఇచ్చేది ఎవరితో? నువ్వు ఎంత పెద్ద పొలిటికల్ తోపైనా సరే ఇంట్లో పెళ్ళాన్ని సలహా లేకుండా మాత్రం ఎవ్వరు రారు. ఎవరినంట ఉంటే నాకు చెప్పమనండి. ఎందుకంటే పెళ్ళాల సహకారం లేకుండా, పెళ్ళాలకు చెప్పకుండా, పెళ్ళాల పర్మిషన్ లేకుండా రాజకీయంగా వచ్చి మేము బాగా తోపులం అని చెప్పుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు నా ముందుకు వచ్చి మాట్లాడమనండి. ఎందుకు అంటే అది నెగిటివ్ తీసుకోకూడదు, పాజిటివ్ తీసుకోండి. పాజిటివ్ ఏంటంటే ఇంట్లో ఎవరితో ఒక సహధర్మచారిణిగా, ఒక అర్ధాంగిగా తనని కరెక్ట్గా అర్థం చేసుకునేది ఒక భార్య అనుకుంటాను. అందుకే బయట వాళ్ళకంటే ఒకసారి ఒక మాట చెప్పిపోతే బాగుంది అని అనుకునే వాళ్ళు మాత్రం సరైన సమాధానము, సరైన ఆలోచన చేసేవాళ్ళే వాళ్ళ ఇంట్లో ఏ ఇబ్బంది లేకుండా ఉంటారు. కొంతమంది ఈగోతో రాజకీయాల్లో ఉన్న వాళ్ళే కానీ మిగతా ఉన్న ఈ పురుషాధిక్యంలో పెంచిన పెంపకంలో ఉన్న తప్పులే అనుకోండి. అందులో మా స్త్రీల పాత్ర కూడా ఉంది. అందులో ఏంటంటే మగవాళ్ళంటే ఇలా ఉండాలి, ఇది ఆడపిల్లల పని, ఇది మగపిల్లలని చెప్పారు చూడండి. వాళ్ళు గనక ఇంట్లో నుంచి వాళ్ళని చెంపల మీద పటా పటా కొట్టాలండి. నేను ఇంత ఎందుకు హార్ష్గా మాట్లాడుతున్నానంటే మేమే కడుపులో నుంచి వచ్చేటప్పుడు నేను ఆడపిల్ల కావాలని అడిగానా? వాడు మగపిల్లోడు కావాలని అడిగాడా? అమ్మని అడిగి పుడుతున్నామా మనము? ఒకే కడుపు నుంచి వచ్చిన మనకి ఎందుకు ఆ వివక్షత? సో మనకి ఆ వివక్షత చూపించాల్సిన ఆ తల్లిలే ఒక్కొక్కసారి నువ్వు తమ్ముడిని ఎంటేసుకపో, లేకపోతే వాడిని చూస్తే ఏమనుకుంటారో, నువ్వు ఇలా మాట్లాడితే బాగుండదు అని ఆ తల్లి ఎందుకు చెప్తుంది అంటే ఈ సమాజంలో అలా మాట్లాడే పిల్లలకి వాళ్ళని ఎదుర్కొనే శక్తి వీళ్ళకు ఉండదేమో, రేపొద్దున ఏ ఆపత్తు నా బిడ్డకు వస్తుంది మన బాధతో భయంతో తెస్తుంది తప్ప ఓ రాణి రుద్రమలాగా, ఒక ఝాన్సీ లక్ష్మిలాగా, ఒక చాలా ఇప్పుడున్న ఒక ఇందిరాలాగా ఇందిరాగాంధీని ఎందుకు చెప్తున్నాము, ఒక సుష్మా స్వరాజ్ని ఒక్కొక్కరిని ఎందుకు చెప్తున్నాము? వీళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ, వీళ్ళు పోరాడిన మాట్లాడే మేధా సంపత్తి కానీ, మగవారికి ఎక్కడ సంపద కానీ, ధైర్యంలో కానీ ఏ దాంట్లో కూడా వెనక్కిపోలేరు వీళ్ళు. బాబు నాకు అన్ని టాలెంట్స్ ఉన్నాయి, అందుకే చచ్చిపోతాను నన్ను చూసి. ఎందుకంటారా, 24 క్రాఫ్ట్స్ గురించి తెలుసు. జీవితంలో ఆ 24 క్రాఫ్ట్స్ కంటే అన్ని క్రాఫ్ట్స్ని కూడా ఎదుర్కొని వచ్చిందని. సో అన్ని కష్టాలని ఈజీగా ఎలా చెయ్యాలి అన్నదాన్ని అందరికంటే స్పీడ్గా, చాకచక్యంగా అది అట్లా మేనేజ్ చేయడం అనేది కూడా ఏ స్త్రీకి కూడా రాదు. కొంతమంది స్త్రీ మన ఇండియన్ కల్చర్లో ఉన్న స్త్రీల యొక్క మెంటాలిటీ ఏంటంటే కుటుంబమే పరమావధి. హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకు కూడా, ఎందుకంటే సమాజానికి మంచి బిడ్డల్ని అందిస్తున్నారు, సొసైటీకి ఒక మంచి పౌరుని అందిస్తున్నారు. కానీ బయటకు వచ్చిన వాళ్ళంతా ఆడవాళ్ళ గురించి మాట్లాడే ఒక స్త్రీ గురించి బుద్ధి లేని మహిళలు కొంచెం మానుకోవాలని చెప్తా. ఆవిడ ఇంట్లో ఉండేదో పతివ్రతలు, బయటికి పోయే వాళ్ళంతా అపపవిత్రమని ఈరోజు పోటీ ప్రపంచంలో ఒక ర్యాకెట్ నడిపిస్తున్నామో, ఒక విమానాలు నడిపిస్తున్నప్పుడు సమాన అవకాశాలు ఒక తల్లి గర్భంలో లేనప్పుడు బయట ప్రపంచంలో వచ్చినాక మాకెందుకు, ఆకాశంలో సగం అంటున్నాం మేము, అన్నిట్లో సగం. సో అందువల్ల 33% రాజీవ్ గాంధీ గారు అప్పుడు తీసుకొచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా నా పార్టీ నీ పార్టీ లేదు, ఎవరికి కూడా ధైర్యం లేదు ఆ 33%ని ఫిల్ చేయడానికి. ఎందుకు? వాళ్ళ సీట్లకు ఎసరొస్తాయని. సో నన్ను ఇలా మాట్లాడుతా అంత ధైర్యంగా మాట్లాడే స్త్రీ ఎవరు కూడా
నన్ను ఎవరు కూడా భరించే శక్తి వాళ్ళలో ఉండదు. రైట్, రాజకీయ విషయాలకు వద్దాం. షెడ్యూల్ కులాల అందుకే నేను చెప్పా, సినిమా అనేది ఎందుకు నాకు ఇష్టమైందంటే, నేను చిన్నప్పటి నుంచి చాలా సినిమా పిచ్చిదాన్ని, సినిమాలు బాగా చూసేదాన్ని, సినిమా హీరోయిన్గా నేను ఊహించుకునేదాన్ని. వై నాట్, నేను హీరోయిన్ని, నాకేం తక్కువ అనుకునేదాన్ని తప్ప నాకు అన్ని టాలెంట్స్ ఉన్నాయి. నేను ఒక దళిత బిడ్డనైనంత మాత్రాన నాకు టాలెంట్స్ ఉండవా? నేను చదువుకున్నాను, అంబేద్కర్ స్ఫూర్తితో చదువుకున్నాను. ఈ రిజర్వేషన్ మీద వీడు రిజర్వేషన్ ఉంది కాబట్టి వీళ్ళకి అవసరమా అనే వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసమన్నా నేను చదువుకున్నాను. అది ఎప్పుడు చదువుకున్నాను? పెళ్ళైనాక చదువుకున్నాను. నేను ఎంఏ లెక్చరర్ని, ఎడిట్ కాలేజీలో లెక్చరర్గా చేశాను. తర్వాత టీచింగ్ ప్రొఫెషన్లో 6 years చేశాను. ఎంతోమంది బిడ్డలని ఈ దేశానికి మంచి పౌరులను అందించాను. ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎంత అనుకూలకంగా నేను అర్థం చేసుకున్నానంటే, కనీసం దాన్ని పాటించాలని ఇంకిత జ్ఞానం లేనంత ఈరోజు రాజకీయ ప్లాట్ఫామ్లో చాలా తెలిసిన మేధావుల్లాగా ఉన్నారు. అది మన దౌర్భాగ్యం, మనం అంతకన్నా ఇంకేం చేయలేము. షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం మీరు ఎంతగానో పోరాటం చేశారు. ఇప్పటివరకు ఆ షెడ్యూల్ కులాల వర్గీకరణ, ABCD వర్గీకరణ ఇప్పటివరకు ఎందుకు కంప్లీట్ కాలేదు మేడం? కాదు కూడా, అది కానివ్వరు కూడా. కొంతమందికి అది తమ జీవన ఆధారం. రెండవది ఏంటంటే, దానివల్ల వాళ్ళు లబ్ధి పొందుతూనే ఉండాలి వాళ్ళు చనిపోయేంత వరకు.